అనుచరులకి, వార్డులో ఉన్నటువంటి వారి సేవలు పొందినటువంటి అందరూ కూడా స్వాగతం పలుకుతూ ఈరోజు 62వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రతి ఏటా కూడా జయంతి రోజున జరుగుతూ ఉంది. దానికి అందరూ రావడం, వాటితో ఉన్న ప్రేమాభిమానాలు పంచుకోవడం కూడా సంతోషకరం. మరి ముందుగా మా పెద్దలు బలరామ నాయుడు గారిని కూడా వేదిక మీద రావాలని కోరుతున్నాం. అలాగే మా మిత్రుడు మన మిగతా వాళ్ళ వేదిక ముందు ఉండవలసిందిగా కోరుకుంటూ మరి సభను ప్రారంభిస్తూ ముందుగా అంతేనా సముచితం. అయితే ఆయనతో పనిచేసిన వారందరూ కూడా పని చేయించుకున్న వారు, స్నేహితులు, శ్రేయభిలాషులు, మిత్రులు, సోదరు లాంటి సుబ్రహ్మణ్యం గారు, అలాగే మరొక సోదరుడు కొండలరావు గారు, ఇలాగా చెప్పుకుంటూ వెళ్తే చాలామంది ఆయన మరి కుటుంబ సభ్యులతో సమానంగానే ప్రయాణం చేశారు. అటువంటి వ్యక్తి మనకి లేకపోవడం మన దురదృష్టకరం చెప్పి తెలియజేస్తూ ఇంతటితో వెళ్ళొచ్చు. కొండలరావు గారు తక్కువ చెప్పమని కేబుల్ అసోసియేషన్ పెద్ద కేబుల్కి రమణ అన్నయ్య సుబ్బారావు కూడా మాట్లాడవలసిన కోరుతున్నాం. ఆయన అభిమానులకు అందరికీ కూడా, పెద్దలకి అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, మేమందరూ కూడా ఒక టీమ్గా వర్క్ చేసాం. కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా కార్పొరేటర్లుగా గెలిచినప్పుడు కూడా ఏదైనా సరే చిన్న చిన్న పొరపాట్లు కానీ తప్పుదలు జరిగితే మమ్మల్ని గదిని చెప్పగలిగే హక్కు ఒక అన్నయ్యలాగా మమ్మల్ని అందరినీ కూడా మందలించి ముందుకు తీసుకెళ్తుండేవారు. ఏదైనా సోషల్ యాక్టివిటీస్ కార్యక్రమాల్లో కానీ, ఏదైనా దైవ కార్యక్రమాల్లో కానీ, ఈ శివరాత్రి అని ఇలాగా కొన్ని కార్యక్రమాలు అన్నింటిలో కూడా సోషల్ యాక్టివిటీస్ కార్యక్రమాలన్నీ కూడా మేము భక్తులకి చేయడం కానీ, బయట సహకారాలు చేయడంలో కానీ అన్నింటినీ కూడా ముందుండేవాడు. మేము ఏ కార్యక్రమం అయినా ఏదైనా పని తలపెడితే మేము అందరూ కూడా ముందు మంచి సలహాలు, సూచనలు ఇచ్చి ముందుండి నడిపేవాడు. మరి ఆయన మన మధ్య లేకపోయినా, భౌతికంగా లేకపోయినా మా అందరి మనసులోనే ఉన్నాడు. మరి ఆయన్ని జ్ఞాపకాలను సృజించుకుంటూ ఈరోజు మరి ఆయనకి నివాళులు అర్పిస్తూ కేపదవన్ గారి జయంతి కార్యక్రమాన్ని ఇచ్చేసిన అందరూ కూడా నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాజమండ్రిలో మా తెలుగుదేశం పార్టీ లీడరు సీనియర్ ఆహ్వానిస్తున్నాం. అంటే అక్కడ వచ్చారు, మరి ఇక్కడ ఉన్నారో లేదు తెలియదు కానీ బుడ్డి గోపాలకృష్ణ గారిని కూడా సాధారణంగా బ్యాంక్ డైరెక్టర్, ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ తో పాటు రమణతో చిన్నప్పటి నుండి, అంటే మాతో పాటు చిన్నప్పటి నుంచి ఉన్న ఇంకో బ్యాచ్ సుబ్రహ్మణ్యం ఏం కాకుండా మన పోలారావు, వీళ్ళందరూ కూడా టీము మొత్తం అందరూ కూడా వాళ్ళు కూడా చేస్తూ, అలాగే మన శివ, వీళ్ళందరూ ఆ టీం అందరికీ వాళ్ళకు కూడా స్వాగతం పలుకుతున్నాం. ఇప్పుడు మా మిత్రుడు బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు, మంచివాడు, ప్రముఖ కాంట్రాక్టర్ కింద అవ్వాలి కానీ అవలేకపోయాడు, దూరవలసిన సత్యనారాయణ మాట్లాడుతూ. నండూరు రమణ గారని చాలా తక్కువ మందికి తెలుసు. కేబుల్ రమణ అనే పిలిపించుకుంటూ ఆయన కుటుంబంలాగే అందరినీ కూడా మమేకం చేసుకుని అందరికీ మంచిగా నవ్వుతూ పలకరిస్తూ తనకి చేతనైనటువంటి సహాయాన్ని అందించి ఈ రోజున ఎంతమంది మనసులో నిలిచిపోయాడంటే, ఆయన భౌతికంగా లేకపోయినా అందరూ కూడా ప్రతిక్షణం ఆయన్ని తలుచుకుంటూ ఆయన యొక్క జయంతి వర్ధంతుల కార్యక్రమాలు చాలా దిగ్విజయంగా జరుపుకుంటున్నారు. ఆయన స్ఫూర్తిగా తీసుకుని ఇక్కడ ఉన్నటువంటి జనాలందరూ కూడా అలాగ జనాల మనసుల్లో నిలిచిపోయే విధానంగా ప్రయాణం చేస్తే బాగుంటుందని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఇక్కడికి రమణవాయి గుర్తుగా వచ్చిన వారందరికీ కూడా పుట్టినరోజు సందర్భంగా ఆయనకి కృతజ్ఞతలు తెలిపిన సందర్భంగా అందరికీ కూడా నమస్కారం తెలుసుకుంటున్నాను. సాయిబాబాని వీళ్ళంతా కూడా పోల్చుకుంటారు ఎప్పుడు రండి. అలాగే మళ్ళీ వీళ్ళంతా కూడా ఎప్పుడు కార్యక్రమం చేస్తున్న వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సర్వ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్న కుర్చీలు చూడండి. గజారావు వెంకటేశ్వరరావు, జగదీష్ గారు వేదిక మీద రావాలి. ఎంత బాగా ఎంత మంచిగా చెప్తాను మీకు. అర్ధరాత్రి ఫోన్ చేశాడు, ఎక్కడ ఉన్నావు అన్నాడు. డ్యూటీలో ఉన్నావా, ఇంటికాడ ఉన్నావా? ఇంటికాడ ఉన్నాను అన్న.
రాత్రి 1 గంట అంటే ఏడు పోతున్నాయి డబ్బులు జేబులో ఎన్ని కూర్చోడో తెలియదు చూసుకోండి కాదు. ఎవరికైనా సరే తన ధర్మం తన దగ్గరికి వచ్చిన తను ఏమి ధర్మం నిర్వర్తించుకోండి. ప్రాంతవాసులకి కానీ రాజకీయ చాలా ఆయన వాళ్ళంతా హ్యాపీగా ఉండాలని మనం ఎప్పుడూ వాళ్ళ గురించి దీవిస్తుండాలని ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ జై హింద్. రవి వికెన్ రవి కూడా మాట్లాడారు. మాచిరాజు శ్రీనివాసుని మాట్లాడవలసిన కోరుతున్నాను. ఎందుకంటే మన మనసుల్లో ఉన్నాడు కాబట్టి. నా అదృష్టం ఏంటంటే గట్టిగా అరిస్తే నేను బెడ్రూమ్ నుంచి లేచిపోవాల్సిన పరిస్థితి అన్నమాట. అటువంటి ఈ యొక్క రాజమండ్రి మొత్తానికి బ్రాహ్మణ సంఘానికి ఉపయోగింది. ఆ రకంగా ఉండేది ఆయన చెప్పే మొదటి 2-3 కబుర్లు కూడా. కాబట్టి అటువంటి వ్యక్తి మన మధ్య ఈరోజు లేకుండా ఉండడం మనకి విచారకరం, దురదృష్టకరం. అయినా మన జీవితాల్లో మనలో శాశ్వతంగా పలుచుకున్న ముద్ర శ్రవణమాయ. థ్యాంక్ యూ. నమస్కారం. అర్లపాటి సూర్యనారాయణ మాట్లాడుతూ కోరుతున్నాను. 5 సంవత్సరాలు బట్టి ఫ్రెండ్స్ మేము ఆయన ఒక కుటుంబ సభ్యుల్లాగానే కలిసిమెలిసి ఉండేవాళ్ళం. రమణ లేడు అనే దాన్ని మేము ఇప్పటికీ కూడా జీర్ణించుకోలేకపోతున్నాం. ఎంతకంటే ఇంకా చెప్పడానికి నాకు మాటలు రావట్లేదు. కూడా వాళ్ళు పూర్తి సహాయ సహకారాలు రమణకే, నాకు, సుబ్రహ్మణ్యానికి ముగ్గురికి కూడా. కేబుల్ రమణ గారు మనందరి మధ్యన భౌతికంగా ఈరోజు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. అందరూ ఇంతమంది అభిమానులు వచ్చి ఈరోజు ఇక్కడ పాల్గొన్నారంటే వారి యొక్క విశిష్టత మనందరికీ తెలుస్తోంది. అలాగే రమణ గారు, నేను పేపర్ మిల్లులో పనిచేసేటప్పుడు మొట్టమొదటి కేబుల్ వేసినప్పుడు రమణ గారు, సూర్యనారాయణ గారు మా దగ్గరికి వచ్చి పేపర్ మిల్లులో కేబుల్ వేయాలి, వేద్దాం, మా తరఫున వేద్దాం అని చెప్పినప్పుడు వారితో కూడా నేను పనిచేయడం, వారికి పర్మిషన్స్ కావాల్సిన పర్మిషన్స్ అన్నీ ఇప్పించడం జరిగింది. అప్పటి నుంచి అంటే గత బహుశా 20 సంవత్సరాల పైనుంచి 30 సంవత్సరాల దగ్గరగా మాకు అనుబంధం ఉంది రమణ గారితో. అలాగే తదుపరి కాలంలో నా అదృష్టం రమణ గారు ఉన్న అపార్ట్మెంట్లోనే నేను కూడా అపార్ట్మెంట్ తీసుకుని ఇక్కడ ఉండడం, ఆయనతో కలిసి అక్కడ రోజు ఉండడం నా యొక్క అదృష్టంగా భావిస్తున్నాను. ఇక్కడ వచ్చిన మరొకసారి రమణ గారికి పుట్టినరోజు సందర్భంగా వారికి నా నివాళులు అర్పిస్తున్నాను. అవకాశం ఇచ్చేవాడు కాదు, దాంతో ఎవరికి మాట్లాడే అలవాట్లేదు. అదృష్టం కొద్దీ నేను సుబ్రహ్మణ్యం అందులో తప్పుకున్నాం కాబట్టి ఇలాగ చక్కగా మాట్లాడగలిగే శక్తి మాకు వచ్చిందని చెప్పి భావిస్తూ, మరి రమణ అందరికీ ఆప్తుడు, ఆపద్బంధువు అంటారు కదా, ఆపద్బంధువుడు, మంచి ఆత్మబంధువు. కారణం ఏంటంటే వాడు ఒక కేబుల్ రంగమే కాకుండా ఇసుక, కేబుల్, పెద్ద రకంగా వ్యవహారాలు సెటిల్ చేయడం, సేవా కార్యక్రమాలు, అలాగే అన్ని రంగాల్లోనూ తనకంటూ పాత్రను పోషించుకుని ఇప్పుడు ఇసుక వాళ్ళకి వస్తే ఇసుక రవాణ, కేబుల్కి వస్తే కేబుల్ రవాణా, సీతంపేట రవాణా, అంటే ఎక్కడ దేంట్లో ఉంటే దాంట్లో ఆ చెరగని ముద్ర వేసుకున్నటువంటి మంచి వ్యక్తి. అందరికీ సహాయం చేస్తూ ఎప్పుడూ నవ్వుతూనే జీవితాన్ని గడిపాడు. 2 పిల్లలు అదృష్టం కొద్దీ అల్లుళ్ళు, మంచి అల్లుళ్ళు దొరకడం. ఇప్పుడు పెద్ద అమ్మాయి ఏమో కన్సీవ్ అవ్వడం, రెండో అమ్మాయికి ఏమో ఒక పాప మనవరాలు పుట్టడం. మరి చాలా అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. ఆడి మంచితనమే వాళ్ళని వేళ కాపాడుకుంటూ వచ్చింది. అమ్మాయి శాంతిశ్రీ కూడా కొద్దిగా ఇప్పుడే తేరుకుని నిదానంగా ఇంట్లో కూర్చుని పిల్లలు చూసుకుంటూ ఉంది. అలాగే మా సౌజీ కానీ, సుబ్బారావు కానీ, శివ, ఆ ఫ్యామిలీ కూడా పూర్తిగా వాళ్ళకి అండదండల కింద ఉంటూ, వెన్నుదండుగా ఉంటూ, ఏ కార్యక్రమం ఉన్నా వాళ్ళ ఇంట్లో మంచి కానీ చెడు కానీ అన్నీ కూడా పూర్తిగా దగ్గరుండి సుబ్బారావు పెద్దన పాత్ర పోషిస్తూ వాళ్ళకి అందిపుచ్చేలాగా తీసుకొచ్చినందుకు సుబ్బారావు కూడా మన అందరం కృతజ్ఞతలు తెలియజేయాలి. అంటే ఈరోజు బంధాలు మనకు తెలుసు ఎలా ఉంటాయో. అయిపోయిన వెంటనే ఆస్తులు లేకపోతే ఇంకో గొడవలో ఉన్నా కూడా వాడు చనిపోయినా సరే ఆ ఫ్యామిలీని అంటిపెట్టుకుని ఒక పెద్ద పాత్ర పోషిస్తున్నందుకు సుబ్బారావుని మా అందరి తరఫున కూడా అభినందిస్తూ, మరి అలాగే సుబ్రహ్మణ్యం గురించి కూడా సుబ్రహ్మణ్యం కూడా ఆడికి అక్కడ ఫ్లాట్ కొడిపించి అందులో కూర్చోపెట్టి వాడు చనిపోయేటప్పుడు వాళ్ళు ఎంత బాధపడ్డారు అంటే సుబ్రహ్మణ్యం కానీ, సుబ్రహ్మణ్యం అల్లుడు, అలాగే వాళ్ళ ఫ్యామిలీ అంతా పక్కన ఆ రోజు ఆ రాత్రి జరిగిన ఇన్సిడెంట్ని బట్టి ఉండడం, అలాగే వాడికి మంచి చెడు ఎలా నడవాలో కూడా
మంచి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ సుబ్రహ్మణ్యం గారు పూర్తిగా అడ్డుపెట్టుకున్నాడు ఆఖరి 5 సంవత్సరాలు కానీ 6 సంవత్సరాలు కానీ. అందుచేత సుబ్రహ్మణ్యాన్ని కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఇప్పుడు రామనారాయణ కూడా వచ్చారు. రామనారాయణ కూడా మాకు చిన్నప్పటి నుంచి బాగా ఇది రామనారాయణ కూడా మంచి బెస్ట్ ఫ్రెండ్స్. కాకపోతే ఇక్కడ మరి మీడియా పరంగా వచ్చాడు కాబట్టి ఏమైనా 2 ముక్కలు మాట్లాడితే బాగుంటుందని చెప్పి నీకు తనకున్న అనుబంధాన్ని తెలియజేస్తే బాగుంటుందని చెప్పి కోరుకుంటున్నాను. ఇంకా కేబుల్ రావడానికి నివాళి అర్పిస్తూ నాయకుడు అంటే ఇలా ఉండాలి అనే దానికి పర్యాయ పదంగా నిలుస్తారనడంలో సందేహం లేదు. పెద్దలందరూ అన్ని విషయాలు మాట్లాడేశారు. కానీ మన జ్ఞాపకాలు ఎప్పుడు కూడా ఇంకా గుండెల్లో ఉన్నాయంటే ఆ మనిషి నిత్యం మనతో ఉన్నట్టే. ఇంకా అంటే చనిపోయిన భౌతికంగా అందరితో కలిసే ఉన్నట్లు కేబుల్ రావణ విగ్రహం అక్కడ కనిపిస్తూ ఉంది. రోజు మనం స్మరించుకుంటాం. అతని వ్యవహార శైలి కానీ వ్యాపార శైలి కానీ ఇవన్నీ కూడా అనేక రకాల పాఠాలు నేర్పుతున్నాయి. అంటే వ్యాపారం చాలా బాగా చేశాడు కానీ మొత్తం సొమ్మంతా సమాజానికి అప్పచెప్పడం వల్ల తనకి పడిన ఇబ్బందులు, ఎవరికి చెప్పుకోలేని బాధలు, ఇవన్నీ ఎలా ఉంటాయన్నది కూడా కొంచెం నేర్చుకోవాలి. అంటే కొంత పర్సంటేజ్ సమాజానికి ఇవ్వాలి, కొంత కుటుంబానికి ఇవ్వాలి అనేది కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అయినప్పటికీ మొత్తానికి ఆయన ఏర్పరిచిన బాటలో నాయకులు ఎదగాలి. ఎందుకంటే ఒక 5 వార్డుల్లో ఎక్కడ పోటీ చేసినా గెలిచే నాయకుడిగా కేబుల్ రావు ఎదిగారు. రాజమండ్రిలో తెలియని వ్యక్తిగా ఎవరికి పేరు తెలియదు అనే మాట ఎక్కడ రాలేదు. అలాంటి వ్యక్తి నిజంగా చాలా అరుదుగా ఉంటారు. చాలా స్పీడ్గా వచ్చాడు. స్పీడ్గానే తన పనులు పూర్తి చేసుకుని చాలా స్పీడ్గా మళ్ళీ స్వర్గానికి వెళ్ళిపోయాడు. చాలా బాధాకరం. కానీ మనతో ఉన్నట్టే ఉంది. నిజంగా కేబుల్ రావు మిత్రమండలి కానీ, కొండలరావు గారు కానీ, సుబ్రహ్మణ్యం గారు కానీ వీళ్ళందరూ ఇంకా ఈ జయంతి వర్ధంతి కార్యక్రమాలు చేయడం అన్నది వాళ్ళ స్నేహానికి నిజంగా వీళ్ళందరికీ, ఇప్పుడు గోపాలరావు కానీ వీళ్ళందరికీ గ్రేట్ అని చెప్పాలి. ఇలా స్నేహితులు కూడా ఎవరు లేరు ఈ రోజుల్లో. అంత స్వార్థపరులుగా మారిపోతున్న సమాజంలో స్నేహం అంటే ఇలా ఉండాలని కూడా చూపించారు. ఒకరికొకరు సాక్రిఫైస్ చేసుకుని ఒకళ్ళకి ఒకళ్ళు ఆసరగా నిలబడి, ఒకరికొకరు దండుగా నిలబడి, రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ అన్ని రకాలుగా ఆ కుటుంబాలకి వెన్నుదన్నుగా నిలిచే స్నేహితులు చాలా అరుదుగా ఉంటారు. మన పురాణాల్లో చూస్తూ ఉంటాం. ఏదో కర్ణుడు దుర్యోధన స్నేహం, లేకపోతే కొంతమంది కుచేరుడు కృష్ణుడు, ఇట్లా చాలా అరుదుగా ఉంటాయి. ఇక సీతంపేటలో చాలా డిఫరెంట్. దాంట్లో వీళ్ళందరూ కూడా కొండలరావు గారు కానీ సుబ్రహ్మణ్యం గారు కానీ ఒక ఐకాన్స్గా చెప్పచ్చు స్నేహానికి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు. అంత పబ్లిక్ మీద ఉండి కుటుంబం మీద కొంత దృష్టి తక్కువ పెట్టడం అదొకటే లోపం తప్ప మిగతా అంతా కూడా అందరికీ న్యాయం చేసినట్టే. మరి వాడి వేళ మన మధ్యలో లేకపోవడం దురదృష్టకరం. సుబ్రహ్మణ్యం మాట్లాడతారు. మా కుటుంబంలో కానీ మీ అందరి మధ్య కానీ లేడీ కానీ తమ్ముడు గుడ్డికి రవిని మాట్లాడవలసిన కోరుతున్నాను. కేబుల్ రావణ్ గారి గురించి ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే. కారణం ఏంటంటే ఇక్కడ మొదటి నుంచి కూడా మన వారికి ఒక సంస్కృతి ఉంది. కొండలరావు గారి దగ్గర నుంచి కూడా పార్టీలు ఏదైనా కూడా ఆ ఎలక్షన్ వరకే మాత్రమే తప్ప మిగతా రోజులందరూ కూడా కలిసి ఒక మంచి వాతావరణంలో ముందుకెళ్ళేటటువంటి పరిస్థితి. మరి కేబుల్ రావణ్ గారు ఎప్పుడు కూడా పేద ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎవరికే కష్టం వచ్చినా సరే సహాయం చేసేటటువంటి వ్యక్తిత్వం. మరి అందు గురించే ఇప్పటికీ కూడా ఆయన మన మధ్య లేకపోయినప్పటికీ కూడా మరి అందరి హృదయాల్లో కూడా ఆయన ఉన్నారు. మరి ఆయన యొక్క ఆశయాల్ని మనందరం కూడా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ మరి కేబుల్ రావణ్ గారిని మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి కొండలరావు గారికి మీకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. ప్రతి సంవత్సరం ఎక్కడ కూడా అంతరాయం లేకుండా చేసుకుంటూ వెళ్తున్నటువంటి కుటుంబ సభ్యులకి, మిత్రులకి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఆఖరిగా శివరామ సుబ్రహ్మణ్యం మాట్లాడతారు. ఆ తర్వాత సభ పూర్తయిన తర్వాత అందరూ కూడా భోజనాలు ఇక్కడే వాడి ఆత్మ శాంతి కలగాలని చెప్పి కోరుకుంటూ అందరూ కూడా భోజనం చేసి వెళ్ళవలసింది కోరుతున్నాను. అలా ఇందాక 2 పేర్లు మళ్ళీ మర్చిపోయాను. ఎవరు మన బేలే కృష్ణ, బేలే సాయిబాబా, మలగంటి కృష్ణ, బీజేపీ కృష్ణ వీళ్ళు అంటారు. వాళ్ళు కూడా వీళ్ళంతా ఒకే టీం మాట. శంకర్ కానీ, మన గండిపోయిన సత్యపండు కానీ, దిడ్డి సూరిబాబు కానీ, పోలారావు కానీ
మన చిరంజీవి ఫ్యాన్స్ రాంబాబు నుండి కాలం చేసాడు ఆడు, మన పెయింటర్ బుజ్జి, వీళ్ళందరూ కూడా ఒక టీం మాట మళ్ళీ వేరుగా. ఇదంతా చిరంజీవి ఫ్యాన్స్ తరఫున ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళని కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలని చెప్పి అనుకుని మరి వాళ్ళు రాలేనట్టుంది. కృష్ణ సాయిబాబు వాళ్ళు కూడా సుబ్రహ్మణ్యాన్ని మాట్లాడుతూ కోరుతున్నాం.